ఈ ట్యుటోరియల్లో మనం డేటాను ఎలా క్వైరీ చేసుకోవాలి యూజింగ్ SQL queries అండ్ ఫ్యూ బేసిక్ క్లాజెస్ లైక్ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు SQL క్వైరీ అంటే ఏంటి? SQL క్వైరీ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక డేటాబేస్ ఇంజిన్కి ఇచ్చినప్పుడు ఆ డేటాబేస్ ఇంజిన్కి మనం చెప్తున్నాం టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఎలా అంటే టు రిట్రీవ్ ది డేటా ఆర్ అప్డేటింగ్ ది డేటా ఆర్ టు డెలీట్ ది డేటా. దిస్ ఈస్ నథింగ్ బట్ SQL క్వైరీ. అది ఎలా వర్క్ అవుతుంది అసలు? సపోజ్ ఒక యూజర్ ఉంటాడు, ఏదర్ డేటా అనలిస్ట్ ఆర్ డేటా ఇంజనీర్ ఆర్ సమ్ ఎక్స్ పర్సన్. వాడు ఒక SQL క్వైరీ రాస్తాడు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి దా అది డేటాబేస్ ఇంజిన్కి పంపించినప్పుడు ఆ డేటాబేస్ ఇంజిన్లో ఒక 10 to 20 టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో ఒక స్పెసిఫిక్ టేబుల్ మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఏదర్ రిట్రీవింగ్ డేటా, అప్డేటింగ్ ఆర్ డెలీటింగ్ చేయమని చెప్పడమే SQL క్వైరీ ఒక పని. లాస్ట్లో ఇది రిజల్ట్ అనేది మనకి మన సిస్టమ్కి సెండ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ SQL క్వైరీ వర్కింగ్. ఇప్పుడు మనం SQL క్వైరీ క్లాసెస్ గురించి నేర్చుకున్నాం. SQL క్వైరీలో సమ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని మనం క్లాసెస్ అని పిలుస్తాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. అవి ఏంటంటే సెలెక్ట్ క్లాస్, ఫ్రమ్ క్లాస్, వేర్ క్లాస్, ఆర్డర్ బై క్లాస్, గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్, జాయిన్ అండ్ లిమిట్. సెలెక్ట్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం? మనకు కావాల్సిన సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని చూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఫ్రమ్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒక డేటాబేస్లో ఎక్స్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. సో మనం దాంట్లోంచి మనకు కావాల్సిన టేబుల్ని చూస్ చేసుకోవడానికి ఫ్రమ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, దాంట్లో మనం డేటాని ఫిల్టర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్. అండ్ ఆర్డర్ బై క్లాస్ మెయిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు సార్ట్ ది డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, సార్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. గ్రూప్ బై క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక టేబుల్లో సేమ్ వాల్యూస్ ఉంటాయి ఒక కొన్ని రోస్కి, సో వాటిని మనం గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ హ్యావింగ్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఆల్రెడీ గ్రూప్ చేసిన డేటాని గ్రూప్ బై క్లాస్లో గ్రూప్ చేసిన డేటాని ఫిల్టర్ చేసుకోవడానికి హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి జాయిన్ అనేది ఒక ఇట్ ఈస్ యూజ్ టు కంబైన్ మల్టిపుల్ టేబుల్స్. జాయిన్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం? జాయిన్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం జాయిన్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి జాయిన్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు కంబైన్ ది డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. అండ్ లాస్ట్ వచ్చేసి లిమిట్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఒక ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ చూపించడానికి ఇన్ లిమిట్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎన్ నెంబర్ ఆఫ్ రోస్, స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రోస్. నెక్స్ట్ వచ్చేసి ఈ లిమిట్ క్లాస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రోస్ని చూపించడానికి మాత్రమే ఈ లిమిట్ క్లాస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం టూ క్లాసెస్ గురించి నేర్చుకున్నాం, అవి వచ్చేసి సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాసెస్. సెలెక్ట్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం? సెలెక్ట్ క్లాస్ అనేది ఒక డేటాబేస్ ఇంజిన్లో నుంచి డేటా రిట్రీవల్ అండ్ డేటా డిస్ప్లే చేసేదానికి యూజ్ చేస్తాం. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్, మనకి ఒక టేబుల్ ఉంది డేటాబేస్లో. ఈ టేబుల్ ఉందనుకోండి, దాంట్లో ఒక 5 కాలమ్స్ ఉన్నాయి. అది రోల్ నెంబర్ అనే కాలం, నేమ్ అనే కాలం, అడ్రస్ అనే కాలం, ఫోన్ నెంబర్ అనే కాలం అండ్ ఏజ్ అనే కాలం. ఇప్పుడు సెలెక్ట్ క్లాజ్లో మనం మెన్షన్ చేస్తాం, నాకు జస్ట్ 3 కాలమ్స్ కావాలి. అవేమంటే రోల్ నెంబర్, నేమ్ అండ్ అడ్రస్. అప్పుడు ఏం చేసిద్ది సెలెక్ట్ క్లాజ్ అనేది డేటాబేస్కి చెప్పిద్ది, నాకు ఈ 3 కాలమ్లే కావాలి అన్నప్పుడు ఈ 3 కాలమ్స్ని డిస్ప్లే చేసిద్ది అండ్ రిమైనింగ్ 2ని ఎలిమినేట్ చేసేసిద్ది. సో మనకి టేబుల్ మొత్తం కావాలంటే అప్పుడు మనం సెలెక్ట్ స్టార్ అనేసి మెన్షన్ చేసామనుకో మొత్తం అన్ని కాలమ్స్ని టోటల్ డేటాని మనకి డిస్ప్లే చేసిద్ది.
ఇది సెలెక్ట్ క్లాస్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ క్లాస్. ఈ ఫ్రమ్ క్లాస్ ఏం చేసిద్ది, ఇప్పుడు ఒక డేటాబేస్లో ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ కానీ వ్యూస్ కానీ సబ్ క్వైరీస్ ఉంటాయి. ఇప్పుడు డేటాబేస్ ఇంజిన్ మనం చెప్తాం, ఈ నాకు ఒక స్పెసిఫిక్ టేబుల్ మీద పలానా డేటాని మ్యానిపులేట్ చేయాలి ఆర్ డేటా రిట్రీవల్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేస్తాం. అప్పుడు డేటాబేస్ ఇంజిన్ అనేది జస్ట్ మనం మెన్షన్ చేసిన టేబుల్ దాని మీదే మనకు కావాల్సిన స్పెసిఫిక్ టాస్క్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం SQL క్వైరీ సింటాక్స్ చూద్దాం. మోస్ట్లీ SQL క్వైరీ సింటాక్స్ అనేది ఎప్పుడైనా సెలెక్ట్ అనే క్లాస్తో స్టార్ట్ అయ్యింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఇది ఒక సింటాక్స్. ఇప్పుడు ఈ సింటాక్స్ ఎలా వర్క్ అయితే ఏం చేసేదో చూద్దాం. ఇప్పుడు మనకు ఒక మన డేటాబేస్లో ఈ టేబుల్ ఉందనుకుందాం. రోల్ నెంబరు, నేము, అడ్రస్, ఫోను, ఏజ్ కాలమ్స్తో ఈ టేబుల్ ఉందనుకున్నాం. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ మెన్షన్ చేసి సెలెక్ట్ స్టార్ అనేది మన ఈ టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని అన్ని కాలమ్స్ని డిస్ప్లే చేయమని చెప్పినట్టు అర్థం. స్టార్ అనేది, స్టార్ అంటే ఆల్ అనేసి. ఫ్రమ్ టేబుల్ నేమ్, ఫ్రమ్ తర్వాత మనం టేబుల్ నేమ్ మెన్షన్ చేస్తాం. సెమీకోలన్ అంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేసి. సో ఇది డేటాబేస్లో ఉన్న టేబుల్ మొత్తాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా చూపించేసిద్ది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చిన్న టాస్క్ చూద్దాం, ఏంటంటే రిట్రీవ్ ఆల్ కస్టమర్స్ డేటా ఫ్రమ్. ఇప్పుడు మనం ఆల్ కస్టమర్స్ డేటాని ఎలా రిట్రీవ్ చేయాలో చూద్దాం. చూసారా, సెలెక్ట్ ఆల్ పెట్టినప్పుడు మొత్తం మనకున్న కాలమ్స్ డేటా మొత్తం వచ్చింది. చూసారా ఎన్ని రోస్ ఉన్నాయో మొత్తం. ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ డిస్ప్లే చేసింది. కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ప్రోడక్ట్, ప్రైస్, ప్రాఫిట్, ప్రోడక్ట్స్, అన్ని ఉన్న కాలమ్స్ అంతా ఇచ్చింది. స్టార్ అనేది ఈ షో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ అనేసి మీనింగ్ వచ్చింది. ఇంతకుముందు మనం అన్ని కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామో చూసాం. ఇప్పుడు వచ్చేసి మనం మనకు కావాల్సిన కాలమ్స్ని ఒక ఫ్యూ కాలమ్స్, లేదా 2, 3, 4 ఆర్ 5 మనకు ఎన్ని కాలమ్స్ కావాలంటే జస్ట్ అన్ని కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సెలెక్ట్ ఫ్యూ కాలమ్స్ అంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అవి ఒకటే చూసుకుంటాం, ఏ వద్దు అనుకుంటున్నాం అవి లీవ్ చేసేయచ్చు. ఇక్కడ సింటాక్స్ ఎలా ఉండిద్ది అంటే సెలెక్ట్ కాలం 1 యొక్క నేమ్, నెక్స్ట్ కాలం నేమ్, కాలం 3 నేమ్ అలా మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో ఫ్రమ్ టేబుల్ నేమ్ సెమీకోలన్. సెమీకోలన్ అంటే ఎండ్ ఆఫ్ ది SQL సింటాక్స్ అనేసి మీనింగ్. అండ్ మనం ఇక్కడ కాలం నేమ్ పక్కన కామాని మెన్షన్ చేస్తాం. కామన్ మెన్షన్ చేసిన తర్వాత ఇంకో కాలం నేమ్ రాస్తాం. మళ్ళీ కామన్ మెన్షన్ చేసిన తర్వాత ఇంకో కాలం నేమ్ చేస్తాం. కాలం నేమ్స్ అనేది మనం కామాతో సపరేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక టాస్క్ చూద్దాం. మళ్ళీ దీంట్లో రిట్రీవ్ ఈచ్ పర్సన్స్ నేమ్, అడ్రస్ అండ్ ఐడి. మనకు జస్ట్ ఈ ఈ మూడే రిట్రీవ్ చేసుకునేటట్టు మనం సింటాక్స్ రాద్దాం. అది ఎలా ఉండిద్ది, సెలెక్ట్ నేమ్ అనే ఒక కాలం, కామా అడ్రస్ కాలం, కామా ఐడి, తర్వాత ఫ్రమ్ టేబుల్ నేమ్ సెమీకోలన్. అండ్ దీంట్లో మళ్ళీ నోటు, మనం ఎప్పుడు మర్చిపోని మెయిన్ పాయింట్ ఏమంటే SQL సింటాక్స్లో సెలెక్ట్లో లాస్ట్ కాలం నేమ్ తర్వాత మనం కామా అనేది మెన్షన్ చేయకూడదు. కామా మెన్షన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఇంతకుముందు మనం మొత్తం టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి కావాల్సిన జస్ట్ ఫ్యూ కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనకి జస్ట్ ఏది ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఒకటే కావాల్సినప్పుడు ఎలా సింటాక్స్ ఎలా రాయాలో చూద్దాం. సెలెక్ట్ కాలం నేమ్ ఏంటి, F5 కామా
లాస్ట్ నేమ్ ఫ్రమ్ విచ్ టేబుల్ ఫ్యాషన్డ్ సెమికోలన్. ఇప్పుడు రన్ చేసామనుకో, ఎక్కడ తప్పు చేసాం, ఇంతకుముందు మనం మన టేబుల్లోంచి అన్ని కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూసాం కదా. ఈ స్టేట్మెంట్ యూస్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాషన్, అంటే ఈ ఫ్రమ్ ఫ్యాషన్ అనే టేబుల్లో ఉన్న ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసాం. సో ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ మనకి ఏమేమి కాలమ్స్ కావాలో దాన్ని ఒక్కటే రిట్రీవ్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఒకటి కావాలనుకోండి, సింటాక్స్ ఎలా రాస్తాం, సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ సెమికోలన్. ఇప్పుడు మనం దాన్ని రన్ చేస్తే జస్ట్ మనకు కావాల్సిన ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఒక్కటే వచ్చింది. ఫర్ సపోజ్ మనకి ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ కావాలనుకోండి, రీజియన్ ఉంది, రీజియన్, సో రీజియన్ కూడా డిస్ప్లే చేసేది. మనకి ఇంకొక కాలం ఏముంది, ప్రైజ్ అనే కాలం కూడా ఉంది. ప్రైజ్ అనే కాలం ఇప్పుడు కానీ రన్ చేస్తే ప్రైజ్ అనే కాలం కూడా వచ్చింది. ఇట్లా నీకు ఏ కాలమ్స్ కావాలో అవన్నీ మెన్షన్ చేస్తే మొత్తం అన్నీ చూపించింది. ఫర్ సపోజ్ నువ్వు లాస్ట్లో మర్చిపోయేసి కామా కనిపెట్టి రన్ చేసావనుకో, ఏమైంది, ఎర్రర్ చూపించింది, ఎర్రర్ కోడ్ చూపించింది. చూసారా, యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ ది ఎస్క్యూఎల్ సింటాక్స్ అని చూపించింది, మాన్యువల్ దట్ కరెస్పాండ్స్ టు MySQL సర్వర్ వర్షన్ అని చూపించింది. అదే ఇక్కడ కామా మెన్షన్ చేస్తే ఎర్రర్ చూపించింది. కామా చేసి మళ్ళీ రన్ చేసినప్పుడు మనకు కావాల్సింది, మనకు ఫస్ట్ నేమ్ మెన్షన్ చేసాం, ఫస్ట్ నేమ్ చూపించింది. లాస్ట్ నేమ్ మెన్షన్ చేస్తే లాస్ట్ నేమ్, రీజన్, ప్రైస్ మొత్తం డిస్ప్లే చేసింది.